ఉదయకాల ఆరాధన కొరకు ప్రేమ కలిగిన పరులకు తండ్రి యేసు ప్రభు రామబట్ట స్తోత్రములు అక్షతమైన పునరుద్ధారుడైన మా ప్రభువును ఆరాధించిన కొరకై మేము ప్రభువాని చేతిలో చేరి వస్తున్నాము. మీరే మాకు సహాయం చేయండి. వ్యత్యాసంలో ప్రతి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాము. మా వాక్య ధ్యానం మా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారమైన గౌరవం చేయండి. మమ్మల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చినారు. కృతజ్ఞతలు సృష్టిస్తున్నాను. ధ్యానం ద్వారా చేసే పరిచయను దీవించండి. ప్రభావ కృప ఇచ్చి నడిపించి అంగీకరించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశదాయ పర్వత సముద్రములనను గోదారి. ఆకాశదాయ పర్వత సముద్రములనను
చదువుకుంటాము. 3వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మనం చదువుకుంటాం. 3వ వచనం నుండి కీర్తన గ్రంథం 116వ కీర్తన 116వ కీర్తన 3వ వచనం నుంచి చదువుకుంటాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకుని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. 8వ వచనం, మరణం నుండి నా ప్రాణము, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 9వ వచనం, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రార్థన చేస్తాను. ప్రేమలేని తండ్రి, ఈ ఉదయకాలం ఆరాధన కొరకై ఈ వాక్యం మా కొరకై దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. నేను నిన్ను స్తుతిస్తుండగా ఈ కృపలను జ్ఞాపకం చేసుకున్నాను. యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలము ఈ యొక్క 116వ కీర్తన దావీదు రాజు రచించినటువంటి ఈ కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటాం. ఏమన్నాడు? మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేను, మరణ బంధములలో నేను ఉంటుంది. రెండవదిగా ఆయన అంటాడు అక్కడ, మరి శ్రమయు పాతాళ వేదనలు నన్ను చుట్టుకొని ఉండేను. 3వ మాట అంటాడు, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. కానీ ఈ 3 రకాలైనటువంటి పరిస్థితులు కూడా దావీదు రాజు ఎదుగుతూ ఉన్నాడు. కనుక ఈ మరణ బంధములు ఆయన చుట్టుకొని ఉన్నప్పుడు, కనుక దావీదు యొక్క అనుభవంలో, దావీదు రాజు యొక్క అనుభవంలో ఏమన్నాడు? ఇంకా ఆయన ఆయన ఏమంటాడంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో దావీదు యొక్క అనుభవం ఇది. 18వ కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతాం. 4వ వచనం, మరణ పాశములు నన్ను చుట్టుకొనగలను. మానవుని జీవితంలో మరణం మానవుని చుట్టేస్తూ ఈ దినాల్లో ఎక్కడ చూసినా మరణం మరణం మరణం. కానీ దావీదు రాజు ఉండే 300 అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏమంటాడంటే, మరణం యొక్క బంధములు నన్ను చుట్టుకొని ఉండేను. చూసారా, సౌలు ద్వారా దావీదు రాజు జీవితంలో మరణం అనేది తాను గ్రహించినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాము. తర్వాత ఏమన్నాడు? 5వ వచనంలో 2వ లైన్లో, మరణపు ఉరులు నన్ను ఆవరింపగలను. కనుక 18వ కీర్తనలో 5వ వచనం 2వ లైన్లో, మరణపు ఉరులు నన్ను ఆవరింపగలను. కనుక మరణం యొక్క ఉరులు, మరణ బంధకములు దావీదు రాజును చుట్టుకొని ఉన్నాయి. అయితే దేవుడు గొప్పవాడు,
చాలా గొప్పది. దేవుని యొక్క వాత్సల్యము చాలా గొప్పది. ఎందుకు? దావీదు యొక్క అనుభవం అది. దావీదు రాజు యొక్క అనుభవంలో చెప్పినాడు. ఎందుకంటే మరణం ఉంది, పాతాళం ఉంది, శ్రమ, వేదనలు నన్ను చుట్టున్నాయి. ఈ పరిస్థితుల్లో దేవుడు నా ఎడల తన వాత్సల్యమును చూపించినాడు. వాత్సల్యత, కనికరం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా మరి పర్యాయ పదాలుగా మనం చూడవచ్చు. పిల్లరా, అందుకే ఆయన మన దేవుడు వాత్సల్యం గలవాడు. మరి వాత్సల్యత అనేది దావీదు అనేక సార్లు కోరుకున్నాడు దేవుని యొక్క వాత్సల్యతను. చూడండి 51వ అధ్యాయంలో దావీదు రాజు చెప్తాడు. 51వ అధ్యాయం 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కదిలింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అధికారంలో తుడిచివేయి. దేవా, మరణం ఉంది, పాతాళం ఉంది, శ్రమ ఉంది, వేదన ఉంది. అయితే నీ వాత్సల్యము గుర్తు చేసుకో. నువ్వు నా ఎడల నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములు ఏం చేయి? తుడిచివేయి. ఎందుకు? నా అతిక్రమములు నన్ను తరుగుతున్నాయి, నా పాపాలను తరుగుతున్నాయి. కనుక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. కనుక నా జీవితం ఇలా ఉంది, నా దోషులు, నా అతిక్రమములు లెక్కకు మించి ఉన్నాయి. 40వ అధ్యాయం 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి. దావీదును చుట్టుకున్న పరిస్థితులు ఏంటంటే, మొదటిగా మరణం చుట్టుకుంది, రెండవదిగా పాతాళం యొక్క పరిస్థితులు వచ్చినాయి, మూడవది శ్రమ, వేదన అక్కడ ఉన్నాయి, నాలుగవదిగా లెక్కలేని అపాయములు. ఈనాడు మానవుడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం? మరణం మన చుట్టూ ఉంది, పాతాళం మనల్ని పట్టుకుంది, శ్రమ, వేదనలు ఉన్నాయి, అపాయాలు, లెక్కలేని అపాయాలు మన చుట్టూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు రాజు యొక్క పరిస్థితి ఏమంటాడంటే, చూడండి, నా హృదయం అధైర్యపడి ఉంది, ధైర్యం లేని వాడను నేను, పిరికి వాడను నేను, లెక్కకు మించిపోయిన నా దోషాలు, నీ వాత్సల్యం చొప్పున నన్ను కరుణించు. అందుకే దావీదు రాజు ఈ మాట తన జీవితంలో అనుభవంలో మనం చూస్తాం. ఏంటి అనుభవం తెలుసా? చూడండి, దావీదుకి ఉండే ఈ అనుభవాన్ని మనం ఆలోచిస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదు. దావీదుకు దేవుడు చూపించిన కృప ఏంటంటే నిత్యమైన వాత్సల్యం. అనిత్యమైనది కాదు, నిత్యమైనది. ఈ నిత్యమైన వాత్సల్యం తన జీవితంలో ఎలాగా ఉపయోగపడింది, ఎలాగ సహాయపడింది, మన పూర్వీకులకైతేనేమి, దావీదులకైతేనేమి, మనకైతేనేమి, ఈ ఉదయకాలం దేవుడు యొక్క సహాయపడుతూ వచ్చిన మనం చూస్తాం. విలాపవాక్యం 3వ అధ్యాయం 22వ వచనం, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. అనుదినము మన ఎడల దేవునికి ఏముంది? వాత్సల్యత ఉంది. అందుకే
చూడండి 9వ వచనం 8వ వచనం 8-9. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను ఈ ఉదయకాలం సజీవులు భూమి మీద ఉన్న ఆయన సన్నిధిలో నీవు సజీవుడమై నేను సజీవుడమై భూమి మీద ఉన్నామంటే ఇది కేవలం దేవుడు చూపించిన నిత్యమైన కృపతో చూపించిన వాత్సల్యం. ఈ వాత్సల్యమును బట్టి ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. దావీదు యొక్క అనుభవంలో ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను. ఉదయ కాలం కూడా ఎంతో మంది చనిపోయినారు కరోనాతో, ఇంకొక రకంగా భక్తులు, దేవుని ప్రజలు, సేవకులు, ఇంకా అనేక మంది చనిపోయినారు. అయితే నీవు సజీవుడిగా ఉన్నావు. సజీవుడైన నీవు ఆరాధించు, కృతజ్ఞుడవై ప్రభువును స్తుతించు. దేవా, నువ్వు నన్ను ఎందుకు భూమి మీద ఉంచినావో ఆ పని నేను నెరవేర్చుకోగలిగాయి. నేను నిన్ను ఆరాధిస్తున్నా. ఎందుకు దేవుడు నిన్ను ఉంచాడంటే ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఇంకా నువ్వు ప్రభువును స్తుతించాలి. పిల్లలా, అది దావీదు యొక్క అనుభవం, దావీదు రాజు యొక్క అనుభవం. అందుకేమన్నాడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 78వ అధ్యాయం, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 38వ వచనం. 78:38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉదరమును ఏమాత్రమును లేక పలుమార్లు కోపమును అణుచుకున్నవాడు. దేవుని యొక్క కృప చూసినాను ఇక్కడ. దేవుని కృప ఏంటి? ఆయన వాత్సల్య సంపూర్ణుడు. కానీ మన దేవుడు వాత్సల్యం కలిగిన వాడు, నిత్యమైన వాత్సల్యము దావీదు ఎలా చూపించినాడు. అక్కడికి రాయబడింది, ఆయన వారిని నశింపచేయక వారి దోషమును ఇశ్రాయేలు ఎడల దేవుడు చూపించిన వాత్సల్యం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుని వాక్యం మనకు అనేక రకాలుగా బోధ చేస్తుంది, అనేక రకాలుగా మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే వారు ఎలాంటి ప్రజలు, వారి స్థితిగతులు ఏంటి కనుక పిల్లరా మనం చూసుకోతే వారు నిత్యము ఏం చేసేవారు? తిరుగుబాటు చేయవారు, వారు మాట వినని వారు. కనుక అనేటువంటి మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో గుర్తు చేసుకుంటూ వస్తాం. కనుక ఇలాంటి ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. పిల్లరా, ఈ ఉదయకాలంలో మన ప్రభువును మనం ఆరాధించే దానికి మనం ముందుగా కనుక ఇశ్రాయేలీయులను కూడా దేవుడు చూపించిన ఆ యొక్క వాత్సల్యత, తన కోపాన్ని లేపుకొనక వారిని అరణ్యంలో నాశనం చేయక కనుక దేవుడు తన వాత్సల్యం చూపుననే ఆయన ఇంకనూ కనికరం చూపిస్తూ వచ్చినాడు. ఎంతో గొప్ప దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు ఆ గొప్ప ప్రేమను బట్టి మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన ఇశ్రాయేలీయులు కూడా తన వాత్సల్యము చూపించాడు. చూపించేమన్నాడు, వారి గురించి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. 78:39. కాగా వారు కేవలము శరీరులై మారనియు విసరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. ఉదయకాలం చూసావా, ఒకసారి పోయిన గాలి మరలా రాదు, అలాగే ఒకసారి రాయి విసిరి వేస్తే మరలా రాదు కదా. అలాంటి వాళ్ళని దేవుడు కేవలం శరీరులని ఆయన జ్ఞాపకం చేసుకుని వారి ఎడల దేవుడు తన వాత్సల్యతను చూపించినాడు. క్రీడ ఆ ప్రభును నీవు ఆరాధించు, ఆ ప్రభును స్తుతించవలసిన వారంగా ఉన్నాము, ఆ ప్రభును మనము గణపరచవలసిన వారంగా ఉన్నాము, ఆయన కొనియాడవలసిన వారంగా ఉన్నాము. అందుకే 112వ కీర్తన
చూసినారా? ఆరాధన ప్రజలందరి ప్రభువును స్తుతిస్తున్నాడు. ఈ రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రభువు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎందుకంటే సజీవులున్న దేశంలో అందుకే ఏమన్నాడు చూడండి, 118వ కీర్తనలో దావీదు ఒక మాట కూడా చెప్పినాడు. 18వ కీర్తన 17వ వచనం, 118వ కీర్తన 17వ వచనం చూడండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. సజీవుడనై యెహోవా క్రియలు ఏం చేస్తాను నేను వివరిస్తా. సజీవుడనై యెహోవా క్రియలు నేను వివరిస్తానని దావీదు రాజు తాను చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్ని పరిస్థితులు నా జీవితంలో తొంగి చూసినప్పటికీ నా ప్రభు నాకు అన్నాడు కనుక నేను చనిపోను. నేను నా ప్రభును స్తుతిస్తాను, నా ప్రభును ఆరాధిస్తాను, నా ప్రభును నేను గణపరిచేవాడిగా ఉన్నానని చెప్పి దావీదు రాజు ఆరాధిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, గణపరుస్తున్నాడు. ఉదయకాలం నీవు నేను కూడా పిల్లల మన ప్రభును ఆరాధన చేద్దాం, ప్రభును గణపరుద్దాం. ప్రభును ఎంతైనా మనం ప్రభును స్తుతించడానికి మనం యోగ్యులుగా చేయబడదుము గాక. అలాంటి మాటలు మన జీవితంలో ఉంచబడ్డాయి. ఈ మాట మనం గుర్తు చేసుకుని ఆరాధన చేద్దాం. చాలా మంచి మాట. 116:9 మనం చదువుకుంటాం. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఏమన్నాడు తర్వాత? చదువుదాం. తర్వాత ఏమన్నాడు? రక్షణ పాత్ర చేతపుచ్చు. సజీవులున్న దేశంలో ఉన్నాము కనుక రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ఆయనను ఆరాధించు, ఆయన స్తుతించవలసిన వారంగా ఉన్నాను. ప్రభు మన కొరకు మాటలు దావీదు లాంటి అనుభవంతో మనం కూడా ఆయన స్తుతిస్తాము, ఆరాధన చేస్తాం. దావీదు అన్నాడు, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుడు తప్పించినాడు కనుక దావీదు దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. ఇలాంటి ఆరాధన మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు కనిపించడం కాదు. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలంలో కూడా ఈ సన్నిధిలో ఆరాధించుకుంటూ ఇచ్చిన నాయుడులో మీరు చూపించిన మీ వాత్సల్యత, నిత్యమైన వాత్సల్యం నాయుడు చూపించినారు. ఉదయకాలం తండ్రి, మరణము, అకాలము, బాధ, శ్రమలు, లెక్కలేని అపాయం నన్ను చుట్టుకున్నాడుగా. సజీవులున్న దేశంలో నేను ఉంటానని అనుకోలేదు ప్రభావ. మీ వాత్సల్యతే, మీ వాత్సల్యత అనుదినము నాయుడు చూపిస్తున్నాను. నేను నిర్మూలము కాదు, సజీవుడిగా ఉన్నాను. సజీవుడనాయి ఉదయకాలంలో నిత్య స్థలాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను, మైపరుస్తున్నాను, కొనియాడుతూ ఎంత స్తుతించినా రుణస్తున్నాను. తెలుసు ఉదయకాలం కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బలలో పాల్గొన్న కొరకు ఆదికాండం, ఉదయకాలము ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకుంటాం. 3 నుంచి 3, 4 దయచేసి చదువుతాం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును, తనకు శారా కలిగిన వాడునైనా తన కుమారుడికి ఇస్సాకు అనే పేరు పెట్టారు. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8వ దినమున వాడై ఇస్సాకు అను తన కుమారుడికి సున్నతి చేశాడు. ప్రేమ తండ్రి, మన చేయడం కొరకై మీరే సహాయపడండి. వాక్యం మా కొరకై దీవించండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, సమయంలో బలలో చేయవేయక ముందు ఇస్సాకు, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గురించి మనం కొన్ని మాటలు గుర్తు చేసుకొని బలలో మనం చేయవేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో మరి 6వ వచనం నుంచి మనం చదివితే ఏం రాబడి, దహనబడి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుల కత్తిని పట్టుకొని పోయిన వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. ఈ సంభాషణ అంతా మనకు తెలుసు.
ఇస్సాకు మరి దేవుడు తనకు చూపించిన ఒక పర్వతం మీదకి వెళ్తున్నాడు బలి అర్పించడానికి. ఉదయకాలం లేచినారు, వెళ్తూ ఉన్నారు. మరి గాడులకు గంత కట్టినారు, ఒక పనివారిని తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. పోయిన తర్వాత ఆ కొండ దిగువనే, ఆ పర్వతం దిగువనే వాళ్ళు నిలుచున్నారు గాడులు. తర్వాత పనివారు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వారిద్దరు మాత్రమే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు వారి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటంటే, అబ్రహామును అడుగుతున్నాడు ఇస్సాకు. ఏమని అడుగుతున్నాడు? 8వ వచనం. అప్పుడు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలు చూసుకున్నాను చెప్పాడు. అలా వారిద్దరు కూడి ఆయన అబ్రహాముతో చెప్పిన చోటుకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం చూసుకోతే అబ్రహాము ఇస్సాకు మధ్యలో ఉన్న సంభాషణలో మనం నేర్చుకునే ఒక మంచి లక్షణం ఏంటంటే, ఇస్సాకులో ఏం కనబడుతుంది ఇక్కడంటే అదేమంతుడా విధేయత మనం కనబడుతుంది. అబ్రహాము తన కుమారుడి మీద కట్టెలు పెట్టినప్పుడు ఇస్సాకు విధేయుడిగా ఉన్నాడు. తర్వాత అబ్రహాము సెలవిచ్చినాడు, అయ్యా దేవుడు చూసుకుంటాడు గొర్రెపిల్ల. తర్వాత అప్పుడు ఇస్సాకు దేవుడిగానే వెళ్తున్నాడు. తర్వాత బలిపీఠం కట్టిన తర్వాత కూడా ఇస్సాకును కాళ్ళు చేతులు బంధించి బలిపీఠం మీద పెట్టినప్పటికీ కూడా ఇస్సాకు ఏం చూపించినాడు? విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం. కనుక పిల్లల ఇక్కడ విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మనము ఎంత మాత్రం విధేయత చూపిస్తున్నాము. కనుక పిల్లల ఈ విధేయత అనేది మనం ఎట్లా చూపిస్తాము? అది యేసు ప్రభు వారి జీవితంలో కూడా మనం చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు వారు అంటాడు అక్కడ ఒక మాట, ఆయన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకోవాలని రాయబడి. చదవండి. ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన ఈ పరిస్థితులన్నింటిలో, ఇప్పుడున్న పరిస్థితులన్నింటిలో మనం ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. ఇస్సాకులో ఉండే మొదటి లక్షణం ఏంటంటే విధేయత, దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యానికి విధేయత చూపడం. చాలా పర్యాయాలు అవిధేయత చూపుతున్నాం, ప్రభుని ఆరాధించకుండా, ప్రభుని కనపరచకుండా అవిధేయంగా ఉన్నాం. ఆదివారం కదా, ఇప్పుడు ఇలా మామూలుగా మందిరాలు ఉంటే అది లేదు కనుక మందిరాలకు వెళ్ళేవారు. ఇప్పుడు మందిరం లేదు కదా, కనుక ఇంట్లో ఏదో ఎప్పుడో ఒకసారి వినొచ్చు వాక్యం, ఆ సెల్లులలో వస్తుంది, ఆన్లైన్లో చెప్తారు, అది అక్కడ అర్థమవుతుంది. కనుక అట్లా మనుషులు నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. కానీ నిర్లక్ష్య ధోరణి చూపించేవారుగా ఉన్నారు. విధేయత వలన మానవుని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని పొందినటువంటి ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఇస్సాకులో ఉండే విధేయత చూడండి ఎంతవరకు తీసుకుని వెళ్ళింది. అది ఆ విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి 26వ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయం, అబ్రహాం దినాల్లో కరువు వచ్చినట్లుగానే ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. చదవండి దేవుని యొక్క వాక్యం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై
పక్షిని పిలిచి, నువ్వు ఫలానా వీధిలోకి వెళ్ళాలి, ఇప్పుడు అర్ధరాత్రి వేళ సువార్త చేయడానికి అక్కడ వెళ్ళాలంటే అప్పుడు అన్నాడంట పక్షి, ప్రభువా పగలంతా కూడా అదంతా తిరిగి వచ్చినాను సువార్తకు అంటే పక్షి ప్రభు అన్నాడంట, నేను చెప్పలేదు కదా నేను బొమ్మని, నేను అక్కడంతా నేను చేయమని చెప్పలేదు కదా, ఇప్పుడు నీకు చెప్తున్నాను వెళ్ళిపో. కానీ ఎప్పుడైతే పక్షి గారు ప్రభువుకు ఆ దైవజనులు విధేయత చూపించినారో, ఆ రాత్రి వేళ ఒక వ్యక్తి ఇంట్లో నెమ్మది లేక ఒక రైలు కింద పడి చనిపోవాలన్నటువంటి దుర్జ్వరంతో అతను వస్తూ ఉన్నాడంట. కొన్ని నిమిషాల్లో రైలు వస్తుంది, ఆ కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తి కూడా ఆ రైలు కింద పడి చనిపోవడానికి తీర్మానం చేసుకొని వచ్చాడంట. పిల్లల పక్షి గారు వెళ్తూ ఉంటుండగా ప్రభు మాట్లాడుతున్నాడంట, నువ్వు వెళ్ళు, ఆ వ్యక్తిని ఇప్పుడు ఆపు, ఆ వ్యక్తితో మాట్లాడు, ఆ వ్యక్తిని దర్శించు, ఆ వ్యక్తికి చెప్పు సువార్త. ప్రభు పక్షి గారి ఎప్పుడైతే ఆయన చెప్పినాడు, ఆ వ్యక్తి మరణం నుండి తప్పించబడి గొప్ప పరిచారకులుగా చేయబడ్డాడు. పిల్లల విధేయతలో అనేక రకాలైనటువంటి ఆశీర్వాదం దాగి ఉంది అనే దానికి ఇది ఒక గొప్ప అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీవు నేను కూడా విధేయత చూపాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యత. బైబిల్లో అక్కడ విధేయత చూపించిన వారు చాలా మంది కనబడతారు. మొదటిగా ఇస్సాకు యొక్క జీవితంలో విధేయతను మనం చూస్తాం. రెండవ లక్షణం చూడండి, ఇస్సాకులో ఉండే రెండవ లక్షణం ఏంటి? 26వ అధ్యాయం, 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుంటాం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మారి అని చెప్పిన కనుక వారు తనతో కలహించినందున అది నా బాకి యెషేకు అని పేరు పెట్టాను. కానీ ఈ వచనాలన్నీ మనం చూసుకుంటే సమాధానమును కాపాడుకునే వ్యక్తి, సమాధానాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఇస్సాకు. ఇక్కడ ఇస్సాకు యొక్క అనుభవం అది. ఈనాడు చాలా మంది జీవితాల్లో అబ్రహాము తగిన బావులవి, అబ్రహాము యొక్క ఐశ్వర్యం అది, అబ్రహాము యొక్క కష్టార్జితం ఆ బావులు ఫిలిష్తీయులు పూర్తి చేసినారు. అయితే ఇస్సాకు మరలా ఏం చేసుకుంటాడు, వాటిని తవ్వుకున్నాడు. అప్పుడు మాట్లాడవచ్చు, అయ్యా ఇది మా నాన్న ఆస్తి, మా నాన్న కష్టార్జితం అని చెప్పి ఆయన అక్కడ జగడం పెట్టుకోలే. కానీ అక్కడి నుంచి ఏం చేసినాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. సమాధానాన్ని కాపాడుకోవడం. ఈ దినాల్లో మన సంఘాలలో మనం సంపాదించింది కాదు ఇది. దైవజనుడు భక్ష్యం గారు ఆ దైవజనుని యొక్క సేవాఫలంలో మనం ఉన్నాము. ఆ సేవాఫలం ద్వారా దేవుడు మనల్ని దర్శించి మనల్ని రక్షిస్తే సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో అందరూ ఏం కలిగి ఉన్నాం, సమాధానం ఉండేది రాదు. సమాధానం లేకనే ఈ దినాన మన జీవితాలు ఇట్లా అయిపోయినాయి. బైబిల్ రాయబడింది దేవుని యొక్క వాక్యంలో, ఇస్సాకు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుకనే సమాధానాన్ని కాపాడుకుంటున్నాడు. ఏం చేసినాడు, అక్కడి నుంచి ఇంకొకసారి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకోసారి వెళ్ళాడు, అక్కడి నుంచి అట్లా పోవడం లేదు. సేవకులు కూడా సంఘాలు రక్షించుకొని రెండుగా పెట్టుకొని గుంపులు చేసుకొని అంత గప్పు పట్టిస్తారు కదా సంఘాలు. అట్లా అయిపోయిన పరిస్థితులు. కానీ ఎంత ఘోరం. అక్కడ మా తండ్రి ఆస్తి కదా అని చెప్పి పక్కకు పోయి మరలా వెళ్ళిపోయాడు. చివరికి చూడండి, ఒక మాట మనం చదువుతాం. 26వ వచనం చదవండి, 26వ వచనం. అంతటా అబీమెలెకు అతని స్నేహితుల 24 చదువు, 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను, నేను భయపడను, నా దాసుని అబ్రహామును బట్టి నిన్ను నీ సంతానం విశ్రమించేసి చెప్పు. అక్కడ అతను బలిపీఠం కట్టింది యెహోవా. కానీ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ వచ్చినాడో అక్కడ బావి తవ్వినప్పుడు అక్కడ సమాధాన పరిస్థితులు వచ్చినాయి. దానికి బేర్షెబా అని పేరు. బేర్షెబా. అందుకే అక్కడ మనం మాట చదువుతామంటే 31వ వచనం, 31 అందరూ కలిసి చదువుతాం. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదురుండి సమాధానంగా వెళ్ళిరి. రెండవది, సమాధానమును కాపాడుకునే జీవితం ఎవరికి ఉంది? ఇస్సాకు జీవితం. ఇస్సాకు జీవితంలో మొదటి లక్ష్యం ఏంటంటే విధేయత. రెండవది, ఇస్సాకు జీవితంలో ఉండే రెండవ లక్ష్యం ఏంటంటే సమాధానమును కాపాడుకునే జీవితం. మూడవది చూడండి, దేవుని యొక్క వాక్యంలో 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం.
39వ కీర్తనలో నేను నీ వాక్యం ధ్యానించుచుండగా నా హృదయంలో మంట పుట్టను. చూడండి ప్రియులారా, 39వ కీర్తన 4వ వచనం. యెహోవా నా దినముల ప్రమాదము 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అందుకే దేవుని వాక్యం కీర్తన 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరో నాటబడినదాయి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ దినాల్లో దేవుని వాక్యమును ధ్యానించు. సమయం దొరికింది, విశాలమైన పనుల్లో నిమగ్నమైనావు. దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినాడు. ఈ కరోనా కాలంలో ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఈ తిరిగే కాలంలో దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని అయ్యి బైబిల్ అంతా ధ్యానం చేయి. బైబిల్ ధ్యానం చేసే దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ఇది. కనుక ప్రియులారా, ఇసాకు జీవితంలో ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు ధ్యానిస్తున్నాడు. ధ్యానిస్తూ ఉంటే దైవరామను రాత్రి జామలేదు నా పడకలో నేను నిన్ను ధ్యానిస్తూ కొవ్వు మీద దొరికినట్టుగా నీ వాక్యం నాకు దొరుకుతుంది. కనుక సమయంలో ప్రియులారా, దేని గురించి ధ్యానిస్తున్నావు? వారు రాత్రి జామలేదు అడగల్లో పాపకు ఇంకా ఆలోచనల విషయమై ధ్యానించే వాళ్ళుగా ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. కనుక పిల్లగా ఈ సమయంలో ఇసాకులో మొదటి లక్షణం విధేయతను మనం చూస్తాం. రెండవ లక్షణం సమాధానాన్ని కాపాడుకునే జీవితాన్ని మనం చూస్తాం. మూడవ లక్షణం మనం చూసిపోతే ఆయనలో ఉండే మూడవ లక్షణం మనం చూస్తున్నాము. కనుక ఏంటి ఆ మూడవ లక్షణం? మన జీవితంలో ఇక్కడ దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తూ ఉండగా తన భవిష్యత్తు విషయమై దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగినట్టుగా మనం చూస్తాం. సాయంకాలమున దేవుని వాక్యం, దేవుని మాటలు, పరలోకము యొక్క ధ్యానం నీవు నేను కలిగి ఉండాలి. చూడండి తర్వాత 24వ అధ్యాయం 67వ వచనం 4వ లక్షణం మనం చూస్తాం. 24:67 చదవండి. తీసుకొని అతను ఆమెను ప్రేమించెను. ప్రేమ కలిగిన జీవితం. ఇస్సాకులో మనం ఏం చేస్తాం? ప్రేమ ఉంది. ప్రేమ సమస్త దోషములను కప్పుతుందని రాయబడింది. కానీ ప్రియులారా, నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ఈనాడు చాలా మందికి ప్రేమ ఉండదు. ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఏముండదు, ప్రేమ కలిగి ఉండదు. నేను చూస్తున్న చాలా సంగతి ఏంటంటే, కొంతమంది సహోదరులు అయితే వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు వస్తే బాగా చూస్తారు. భర్త యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వస్తే మాత్రం సరిగా చూడరు. చాలా విచారకరమైన సంగతి. చాలా ప్రేమ లేని స్వభావాలు కనబడుతున్నాయి. రోజు వాక్యం వినడం వల్ల, రోజు ప్రార్థన చేస్తాం వల్ల. కానీ ఇవైతే ఏమీ ఉండదు. ఇస్సాకులో ఎంతో ప్రేమ కలిగిన జీవితం. పిల్లగా ప్రేమ ఎంత గొప్పది మనం చూస్తాం. నేను ప్రేమ లేని వాళ్ళంటే వ్యర్థులను. కనుక ఈ దినాన ఇస్సాకులో ఉండే 4వ లక్షణం ఏంటంటే ప్రేమ. ఇది నీవు నేను కలిగి ఉండాలా? క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఎప్పుడు పని చేయాలి. కనుక ఎప్పుడు ద్వేషం, అసూయ, కలహము, మత్సరము, లోకము, శరీరము, కానీ ఇది కాదు. ప్రేమ కలిగినటువంటి జీవితం ఉండవలసినటువంటి అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. ఇది నా ప్రేమ లేని పరిస్థితులు మన జీవితాల్లో చూసుకుంటున్నాం. పిల్లలా, అది చాలా ప్రాముఖ్యం. యోనాతాను దావీదు మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిది? చాలా గొప్పది. క్రీస్తు ఒక పాపిగా చూపించిన ప్రేమ ఎంత గొప్పది? చాలా గొప్పది. అయితే నీవు నేను చూపించిన ప్రేమ ఎలాంటిది? స్వార్థపూరితమైంది. క్రీస్తు ప్రేమ స్వార్థమైంది. మనది స్వార్థం, అంత స్వార్థమే. మనం చూపించే ప్రేమ ప్రతిదీ కూడా స్వార్థంతో కూడినటువంటి స్థితి. అయితే ఇస్సాకులో అలాంటిది కాదు. ఇస్సాకు మనసులో, హృదయంలో ప్రేమ కలిగిన స్వభావాన్ని మనం చూస్తాం. చూడండి 5వదిగా 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థనా పరుడు. మొదటిగా మనం చూసినాం ఇస్సాకులో ఉండే
మనం బాగా బోధ చేస్తాం. ఏమన్నాడు ఆయన? పగలంతా బోధ చేశాడు, రాత్రంతా ఒలివ కొండలో ప్రార్థనలో గడిపాడని చెప్తున్నాను. క్రీస్తు ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని చెప్పి ఆయన చేశాడు, మనకు మాదిరి చూపించినాడు. అయితే మనము ఆ మాదిరిలోనే ఆ మాదిరి అనుసరించడంలే. కనుక ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థన ప్రపంచంలో వదిలించింది. మన పక్షంగా దైవజనం గురించి మనం చెప్తాం, చాలా విషయాలు మనం చెప్తాం ఆయన గురించి. ఆయన లక్షణాలే మనలో లేవు, ఒకటి లేదు మనలో ఆయన లక్షణాలు. ఆయన 18 గంటలు ప్రార్థన చేసేవాడంట అని చెప్తున్నారు. ఆయన ప్రార్థన ద్వారా ప్రపంచం అంతటిని కదిలించినాడు. మనము ఒక వ్యక్తిని కదిలించలేము, ఒక వ్యక్తికి మార్పు తేలేదు, ఒక వ్యక్తిని కన్విన్స్ చేయలేము. ఏం కారణం అంటే మనలో లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే ప్రార్థనా జీవితం లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, మనకు ప్రార్థనా జీవితం లేని కారణాన మనం ప్రభువు కొరకు బలముగా జీవించలేకపోతా ఉన్నాం అనేది నేర్చుకుంటాం. చివరిది 6వ మాట మనం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ 11:20 ఇస్సాకులో ఉండే జీవితం ఇది. చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. విశ్వాసము కలిగిన ఇస్సాకు జరగబో వాటిని గురించిన గ్రహించేవాడు. విశ్వాసము ద్వారా జరగబోయే ప్రతి పరిస్థితిని ఏం చేసేవాడు? ఆయన గ్రహించాడు. విశ్వాసం. కనుక 6వ లక్ష్యం ఏంటంటే విశ్వాసము కలిగిన ఇస్సాకు జరగబో వాటిని బట్టి ఏం చేశాడు? ఇస్సాకు యాకోబును ఏశావును ఏం చేశాడు? ఆశీర్వదించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలన్నదే ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆశ. ఏంటి తెలుసా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. అందుకేమన్నాడు ప్రభు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. కానీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పినాడు. నువ్వు నేనేమో ఆయన మన దేవుడు అంటున్నాను. అయితే ఆయన కోరిన లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి? విధేయత. రెండవది సమాధానం కలిగిన జీవితం. మూడవది దేవుని మాటలు ధ్యానించాను. నాలుగవది ప్రేమ కలిగిన జీవితం. ఐదవది ప్రార్థన జీవితం. ఆరవది విశ్వాసముతో సాగిపోయే స్థితి. ఇది మనము నువ్వు నేను కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఇలాగ కలిగి ఉండడం ద్వారా దేవుడు సెలవిస్తాడు ఒక రోజున, నేను ఇస్సాకు దేవుడు నన్ను ఒకటే చెప్పాడు ఆయన. ఆ ఇస్సాకులో అన్ని రకాలైనటువంటి క్వాలిటీస్, లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆయన అలాగ చెప్పగలిగినాడు. నీవు నేను కూడా అలాగ జీవించాలన్నదే ప్రభు యొక్క కోరిక, ఆశ. అట్లా మనం కూడా ప్రభు కొరకు జీవించడం ద్వారా ప్రభు అంటాడు, నేను ఇస్సాకు. ఒక పిల్లల మన జీవితంలో ఇస్సాకు వలె మనం కూడా మన జీవితాన్ని అనుభవించుకోవాలన్నదే ప్రభు యొక్క కోరిక. అందుకే ఇస్సాకు పేరు విశ్వాస వీరుల పట్టికలో ఏం చేయబడింది? లిఖితము చేయబడింది. నీ పేరు అంటే చివరిగా మనం చూస్తే ఆయన పేరు అక్కడ రాయబడింది. ఇస్సాకు పేరు బైబిల్లో రాయబడింది. నీ పేరు నా పేరు జీవగ్రంథంలో రాయబడాలన్నదే ఆ ఉద్దేశం, ఆ కోరిక, ఆలోచన నీవు నేను కలిగిన వారిని ప్రభు యొక్క బలలో చేయవేది ఉన్నాను. ప్రభు మనకు సహాయము చేయున్నాడు. తండ్రి, యోగ్యంగా బలలో చేయడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. వందనములు, స్తోత్రములు, ఎవరైనా పాల్పడుతూ క్షమించి అనుగ్రహించుము. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. సాధువులు మేము కూడా ఉంచబడినట్టుగా మీరు మాకు సహాయపడిన మా జీవితం మనకు సిద్ధపరచండి. ఈ వారం అంతా కాపాడవలసిందిగా ప్రార్థన చేయించున్నాను. మీ సన్నిధి కోరుచు దీన ప్రార్థన ఆలకించి అంగీకరించుమని మేలుతో నింపుమని. ప్రభా, సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని కాపాడము. ప్రభా, మీరు దయ చూపించు. కొంతమంది మరి కృంగిపోయిన వారు, నిరుత్సాహంలో ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సహాయపడమని, తిరిగి సమకూర్చుము. పడిపోయిన వారిని లేపే దేవుడు సహాయపడమని
యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి చిన్న అనౌన్స్మెంటు. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బ్రదర్స్ ప్రార్థన ఉంటుంది. కేవలం బ్రదర్స్ మాత్రమే ప్రార్థన ఉంటుంది మందిరంలో. దయచేసి బ్రదర్స్ రావాలని మనవి. తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు నెలకు సదాకాలము తోడే